తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన పిల్లలు ఆయాన్, అర్హలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన స్నేహ కుటుంబానికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మెట్ల మార్గం నుంచి కాలినడకన వచ్చి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి మెట్ల మార్గం నుంచి ఆమె కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. స్వామివారి దర్శనానంతరం స్నేహ కుటుంబానికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతిని కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, విశిష్ట అతిథులుగా మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్నలు పాల్గొని జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్నలు మాట్లాడుతూ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహానాయకుడు జక్కంపూడి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంపర బాబీ, రాగిరెడ్డి బన్నీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే అందరికీ కూడా రాజకీయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆదర్శంగా తీసుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ముఖ్యంగా నా భర్త ఫ్రూటీ కుమార్ గారు కానీ అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మన దేశ భవిష్యత్తుని కాపాడాలని యువత ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి నాయకుల ద్వారా నేర్చుకుని యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ముఖ్యంగా తెలియచేసుకుంటూ ఈరోజు ఆయన్ని ఈరోజు తలుచుకుంటూ ఇక్కడ ఎంత ఘనంగా నివాళులు అర్పించడం అన్నది చాలా గొప్ప విషయం. మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 71వ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీస్లో శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండి ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పనిచేసి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి అటువంటి రామ్మోహన్ రావు గారిని ఆదర్శంగా తీసుకుని మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం కానీ ఆయన గురువుగా స్వీకరించి ఈరోజు వరకు కూడా ఎన్నో మంచి పనులు కాకినాడ పట్టణ ప్రజలకు అందించడం జరిగింది. మన పార్టీ ఆఫీస్లో దీప్తి గారు, అదేవిధంగా మన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మందకృష్ణ మాదిగా పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ఎంఆర్పీఎస్ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు పిలుపునిచ్చారు. పిఠాపురం ఎంఆర్పీఎస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ఎంఆర్పీఎస్ కార్యదర్శి కాకాడ నూకరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఠాపురం పట్టణం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా గొడిచర్ల చిన్నబాలరాజు నియమించబడ్డారు. ఈ సందర్భంగా కాకాడ నూకరాజు మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో ఈ పిఠాపురం పట్టణ కమిటీ వేయడం జరిగిందని, పాత కమిటీలన్నీ రద్దయ్యాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెదపాటి వీర వెంకటరమణ, తాతపూడి సత్యనారాయణ, గొడిత వీరబాబు, పెదపాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఇక్కడ టౌన్ గ్రామ కమిటీ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నూతన కమిటీ ఏర్పాటు చేయడం అనేది, ఈ కమిటీ గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆశీస్సులతో గ్రామ స్థాయి మొదలుకొని మరలా జిల్లా స్థాయి వరకు కూడా నూతన కమిటీ నిర్మాణం చేయమని మనకు ఆదేశాలు పంపించినారు. అదే క్రమంలో ఈరోజు పిఠాపురం టౌన్ కమిటీ ఏర్పాటు చేయడం అనేది, అందులో భాగంగా గుడిచెర్ల చిన్నబాలరాజు గారిని గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో
ఈ రోజు నుండి టౌన్ అధ్యక్షుడిగా ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడిగా అన్నగారి ఆదేశాలతో నియమించడం జరిగింది. పెద్ద డప్పారావు గారిని వైస్ ప్రెసిడెంట్గా పిఠాపురం టౌన్కి అన్నగారు ఏదైతే కార్యాచరణ ఇస్తున్నారో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా క్రమం తప్పకుండా బాధ్యత నిర్వర్తించాలి. జమ్మూ కాశ్మీర్లోని బసంత్గఢ్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. 2 గంటల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రతికూల వాతావరణం, పొగమంచు మధ్య భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి. అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు అణువణువు గాలిస్తున్నాయి. ఉగ్రవాదులెవరూ హతమైనట్లు ఇంతవరకు సమాచారం లేదు. దీనికి ముందు అనంతనాగ్లో భద్రతా బలగాలు 3 టెర్రరిస్టులను అరెస్ట్ చేశాయి. చిత్తూరు జిల్లా పీలేరు అటవీ శాఖ నిఘా విభాగం నిర్వహించిన దాడుల్లో 15,50,000 విలువైన కారు, 22 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎఫ్ఓ జేవి సుబ్బారెడ్డి తెలియజేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం అందుకుని బెంగళూరు తిరుపతి రహదారిలోని చెర్లపల్లి వద్ద దాడి చేసి పట్టుకున్నామని తెలియజేశారు. ఈ దాడిలో ఎఫ్ఆర్ఓ ఎన్ వెంకటరమణ, ఎఫ్ఎస్పీ కె ప్రతాప్, ఎఫ్బీఓ ప్రొటెక్షన్ వాచర్లు నాగేంద్రబాబు, వెంకటేష్, మల్లికార్జునులు పాల్గొన్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాలువల ద్వారా 13,477 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఇప్పటి వరకు 1,50,000 క్యూసెక్కుల వరకు చేరి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ లో ఏపీ క్యాబ్ డ్రైవర్ల సమస్యను పరిష్కరించండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అర్జీల అందజేత. త్వరలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామన్న ఏపీ మంత్రి రామ్ ప్రసాద్, ఇతర రాష్ట్రాల్లోని లోటుపాట్లను అధ్యయనం చేయాల్సి ఉందంటూ స్పష్టం. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు స్పష్టం. కార్యకర్తల అభీష్టం మేరకు కూటమిలో చేరుతానని ప్రకటన. ప్రకాశం బ్యారేజీకి 1,50,000 క్యూసెక్కుల వరద, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.